మనిషికి దేవుని యొక్క విషయాలు అర్థం అవ్వాలి అని అంటే, దేవుని సంగతులు అర్థం చేసుకునేటువంటి శక్తి మనుషుడికి ఉండాలి అని అంటే, మనుషుడికి కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు కావాలంట. మీకు అర్థం కావడం కోసం చెప్తాను. 5 సంవత్సరాల పిల్లాడిని నానా ఒక 10 కేజీలు పంచదార మూట లేపరా అన్నాం అనుకోండి, ఆ బిడ్డ లేపలేడు. ఎందుకని? ఆ పిల్లాడికి ఓపిక చాలదు, ఆ పిల్లాడికి అంత బలం లేదు. అదే ఆ 10 కేజీల పంచదార బ్యాగుని ఈ 15 ఏళ్ల పిల్లాడిని నాన్న తీసి అక్కడ పెట్టమంటే ఒక చేత్తో పట్టుకుని ప్రక్కన పెడతాడు. కారణం ఏంటి? ఇతనికి ఆ బలము ఉంది, ఆ శక్తి ఉంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, తన ముందున్నటువంటి పెద్దదానికన్నా తనలో ఉన్న బలం ఇంకా చాలా గొప్పది. అలాగే ఒక మనిషికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం అవ్వాలి అని అంటే, అది మామూలు మైండ్తో లేదా మానవ మనసుతో అర్థం చేసుకోవడం అనేది ఆ మనిషికి ఎప్పటికీ సాధ్యం కాదు. మానవ మనస్సుకి అర్థం కాదు. దేవుని సంగతులు మనిషికి అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మ తోడై ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలంటే నువ్వేం చేయాలో తెలుసుకోవాలి. ముందు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు నువ్వేదో చేయాలనుకుంటావు, ఏమీ చేయలేవు. ఎందుకు చేయలేవు? నీకు తెలివి లేదా? ఉంది. జ్ఞానం లేదా? ఉంది. అయినా మరి ఎందుకు అవ్వడంలా? అవ్వవు. కొన్ని ఎందుకు అవ్వవు అంటే, నీ తెలివి కన్నా నీ జ్ఞానము కన్నా నీ ముందున్న సమస్య చాలా పెద్దది. దానిని నువ్వు జయించాలంటే నీకు ఎవరు ఉండాలనంటే ఆత్మదేవుడు ఉండాలి. ఉదాహరణకు మనిషి కదలాలంటే ఏమి ఉండాలి? ప్రాణం ఉండాలి. ఒక మనిషి ఈ లోకములో సమస్త విషయాల మీద కూడా, అంటే అది భూ సంబంధమైన విషయమే కానీ ఆత్మ సంబంధమైన విషయమే కానీ, వాటన్నిటి మీద నీకు పట్టుండాలనంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. అప్పుడు నువ్వు జయాన్ని పొందుతావు. ఈ సహోదరి పెదమద్దాలి గ్రామం నుంచి రావడం జరిగింది. జయలక్ష్మి గారు వీరు. ఈమెకి వివాహమై 10 ఏళ్ళు అవుతుంది. కడుపులో నీటి బొడుగులు ఉన్న కారణంగా ఈమెకి ప్రెగ్నెన్సీ అందడం లేదు. ఈ క్రమంలో మందులు వాడుతూ ఉన్నా కూడా ఫలితం అనేది కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచి అడ్డాడ స్వస్థశాలకు వచ్చారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకొని కన్నీటితో తన బాధనంతా కూడా చెప్పి, నాన్నగారు నాకు బిడ్డలు కలిగేలాగా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఈమెను గుండెలకు హత్తుకుని దైవజనులు ధైర్యం చెప్పి, నీకు దేవుడు ఖచ్చితంగా బిడ్డలను ఇస్తాడు, నిబ్బరంగా ఉండమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాట ఈమె రిసీవ్ చేసుకున్నారు. దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు. దైవజనుల చేతుల మీదుగా ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలాన్ని భుజించారు. దయగల ఆ దేవుని యొక్క దయలో ఈ రోజున ఈమె కన్సీవ్ అయి 3వ నెల జరుగుతూ ఉంది. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. అయితే గడిచిన దినాలలో వైద్యులు లోపల ఉన్నటువంటి శిశువు యొక్క పరిస్థితి బాగలేదమ్మా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అందిన కారణంగా, దేవా నీ దయ వల్ల నేను పొందుకున్నాను, నీవే నాకు తోడుండి ఆ యొక్క వైద్యులు ఏదైతే సందేహిస్తున్నారో అది నిజం కాకుండా అంతా నార్మల్గా ఉండి శిశువు కండిషన్ అంతా కూడా బాగుండాలని అని చెప్పేసి తాను తర్వాత వైద్యుల ఆదేశం మేరకు టెస్టులకు వెళ్ళేటప్పుడు తీర్మానం చేసుకుని ప్రార్థనా తైలం ఉదరమునకు అప్లై చేసుకుని కొద్దిగా త్రాగి వెళ్ళడం జరిగింది. అద్భుతకరుడైనటువంటి ఆ గొప్ప దేవుడు ఊహించిన విధంగా చేయబడినటువంటి ఆ టెస్టుల్లో రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. 10 ఏళ్ల తర్వాత దేవుని దయలో నేను ప్రెగ్నెన్సీ పొందుకున్నాను. అడ్డాడికి వచ్చిన తర్వాత కడుపులో ఎదుగుతున్న శిశువు యొక్క కండిషన్ అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంచాడని చెప్పేసి జయలక్ష్మి గారు పెదమద్దాల నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. కాజ నుండి రావడం జరిగింది. ఈమె పేరు మార్తమ్మ గారు. వీరు బేతెస్తా సిలువ కోనేరు పండుగలో హాజరయ్యేటప్పటికీ
ఈమె 2 పాదాలు కూడా నీరు వచ్చి స్పర్శ తెలియనంతగా తిమ్మురులతోనూ నీరు కట్టేసి ఉన్నాయి. వైద్యులకు చూపించుకుంటేనేమో రక్తం లేనందువల్ల అలా జరిగింది అని చెప్పేసి వాళ్ళేవో మందులు ఇచ్చారు గడిచిన దినాల్లో. అవి వాడుతున్నప్పటికీ పరిస్థితి అలాగే ఉంది. ఆరాధనలో పాల్గొనేందుకు అడ్డాడుకు వచ్చారు. దైవజనులు కలుసుకుని, అయ్యా నా పాదాలు చురుకులు మంటలు అవేమో నీరు కట్టేసి ఇంతలావున అయిపోయాయి, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి క్రీస్తు రాయబారి గారిని కలుసుకొని వారి చేత ప్రార్థన చేయించుకున్నారు. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడని చెప్పి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో ఆ పండును తిన్నారు. అలాగే కోనేరులో దిగి మరి దేవుని ఎదుట ఆ ఎత్తైన శిలువ చెంత మోకాళ్లపై వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. దయగలిగిన దేవుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమెను ముట్టగా అద్భుత రీతిగా స్వస్థత పొందుకొని ఈ రోజున తన పాదాలు నార్మల్గా వచ్చేసాయి. చురుకులు మంటలు లేవు, తిమ్మురులు లేవు, ఏ బాధ లేదు. విశ్వాసంతో శాలకు వచ్చాను, కోనేరు పండుగలో పాల్గొన్నాను, దైవజనులు మాట ప్రకారం అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించాను, దేవుడు నాకు ఇట్టి అద్భుతమైనటువంటి స్వస్థతను దయచేశాడని చెప్పేసి సహోదరి మార్తమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. కాజ నుండి మన మధ్యకు వచ్చి గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ.